హాయ్ అండి, ఇదిగో గారెల కోసం పిండి అయితే రుబ్బుతుంది అమ్మ. మినపగారెలు ఇలా రోట్లో రుబ్బుకొని వేసుకుంటే గారెలు టేస్టే వేరు. ఎప్పుడు మిక్సీలో పట్టి కాకుండా ఇలా రోట్లో రుబ్బు గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. అల్లం పచ్చిమిరకాయ వేసావా? అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. పత్రం బాగా నలుగుతుంది. అసలు ఇలా రోట్లో రుబ్బి వేసుకోక చాలా రోజులైంది. గారెలు అయితే నేను ఎప్పుడు మిక్సీ పట్టే వేస్తాను ఎక్కువ. మా మార్నింగ్ టిఫిన్ ఈరోజు గారెలు. అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్టే వేరు. గారెలు అవి రుబ్బితే నలగవని రోకల బండితో దంచుతుంది అమ్మ. రోల్ బాగుంది. కచ్చాపిచ్చా దంచిన తర్వాత మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది. ఆ అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఆ పిండిలో కలిసిపోతాయి. ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ముక్కలు. తోడెత్తాక ఇలా రుబ్బి వేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఉప్పు వేసి రుబ్బేవా? ఇప్పుడు గల్లుప్పు కూడా వేసేసి రుబ్బేసింది అమ్మ. రుబ్బడం అయితే అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకోవాలి. రోలు కూడా చాలా పెద్దగా ఉంది. రుబ్బడం బాగా కుదిరింది. నాకైతే మాత్రం ఇంత పెద్ద రోలు లేదు, చిన్న రోలే ఉంది. అప్పుడప్పుడు ఆ చిన్న రోట్లో పచ్చళ్ళు చేస్తారనమాట. ఇలా పిండి అయితే రుబ్బను. అంత చిన్న రోట్లో పప్పు రుబ్బడం కుదరదు. అప్పుడప్పుడు పచ్చళ్ళు అయితే చేస్తాను కంపల్సరీగా. ఇందులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసింది. ఆనియన్స్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది. వేసేసుకుందాం గారెలు. ఆయిల్ వేసేస్తుంది అమ్మ. గారెలకి రెడీ. ఆనియన్స్ కట్ చేసి వేసి పిండి అయితే కలిపి రెడీగా పెట్టేసింది. ఈ కూరలోకి వేసాను వాడతాంగా, అందుకని ఇది తేవాల్సి వచ్చింది ప్యాకెట్. సన్ఫ్లవర్ పిండి వంటలకి ఇది కూరలోకి వేసాను. కర్రీస్కి మేము వేరుశనగ వాడతాము. ఇలా టిఫిన్ వేసుకోవాలంటే
సన్ఫ్లవర్ ఆయిల్. వేరుశనగ నూనె పొంగిపోతుంది అయినా. ఆయిల్ అయితే కాగిపోయింది. గారెలు వేసేస్తుంది అమ్మ. అమ్మ వాళ్ళ ఇంటికాడ ప్లేస్ మాత్రం ఎక్కువే ఉంటుంది. అన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తుంది ఎక్కువ అమ్మ. రోలు పెట్టుకోవడానికైనా ఈ వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేసిన వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ ఉన్నన్ని రోజులు. ఇలా వంటలు చేసుకోవటానికి ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది వంట చేయడానికి. గారెలు మాత్రం మంచి సైజులో వేస్తుందమ్మ, పెద్ద పెద్ద గారెలు. గారెలు వేయడం అయితే రెడీ అయిపోయింది. పెద్ద పెద్ద గారెలు, టేస్ట్ చూడాలి. గారెలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చూసేద్దాం. గారెలు ఎప్పుడైనా సరే వేడిగా తింటేనే బాగుంటాయి, కరకర అనుకుంటూ. ఫస్ట్ నాన్నకైతే పెట్టింది అమ్మ. ఎలా ఉంది నాన్న అమ్మేసిన గారెలు? చాలా బాగా ఉంది. సూపర్గా ఉన్నాయి. బాగా అంటే బాగేంటి, ఎంత కష్టపడేసింది రుబ్బి. చాలా బాగున్నాయి కదా ఇవాళ. అన్ని రోజుల కంటే ఇవాళ బాగున్నాయి గారెలు. గారెలు అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆరాటం ఆగలేదు. ఇక్కడే టేస్ట్ చూసేస్తున్నా. టేస్ట్ అయితే మామూలుగా లేదు. అమ్మ చేతితో చేసిన గారెలు కదా, ఆ టేస్టే వేరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.